ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరు. అనంతరం పార్టీ హైకమాండ్ తో భేటీ అయ్యే ఛాన్స్. ఇవాళ రేపు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు. ఇవాళ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా సమీక్ష. సమావేశానికి హాజరు కానున్న రాష్ట్ర సీఎంలు, హోంమంత్రులు, సీఎస్లు, డీజీపీలు 2026 నాటికి మావోయిస్టుల సమస్య రూపుమాపడమే లక్ష్యంగా భేటీ. నేడు వరద బాధితుల ఖాతాల్లో నగదు జమ. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన వారికి సహాయం చేయనున్న ప్రభుత్వం. గతంలో అకౌంట్, ఆధార్ నెంబర్స్ లో పొరపాట్లు జరిగాయన్న అధికారులు. ఎవరు అడ్డు వచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ప్రతిపక్షాలు విమర్శలు కాదు, సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూల్స్ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మిస్తామన్న బట్టి. పేద పిల్లలకు నాణ్యమైన విద్య తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని విజ్ఞప్తి. పుంగనూరులో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత. ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి. రేపు తిరుమలేశునికి గరుడ సేవ. 1,00,000 మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు. నేటి నుంచే ఘాట్ రోడ్లో ఆంక్షలు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రులు. 45 లక్షలతో మండపాన్ని అలంకరించిన నిర్వాహకులు. హర్యానా, జమ్మూ కాశ్మీర్లో కమలం పార్టీకి ఓటమి తప్పదు. ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తే బీజేపీకి ప్రచారం చేస్తానన్న కేజ్రీవాల్. ప్రధాని మోడీ చేసి చూపించాలని ఆప్ నేత సవాల్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భారీగా డ్రగ్స్ కలకలం. 1800 కోట్ల మాదక ద్రవ్యాల స్వాధీనం. బెంగాల్లో బాలిక అనుమానాస్పద మృతిపై సీఎం సీరియస్. నేరస్తుడికి మరణశిక్ష పడాలని ముఖ్యమంత్రి డిమాండ్. అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో హత్య చేశానన్న నిందితుడు.